సంపాదించుకోవడానికే యేసు ప్రభువుని నమ్ముకునేటట్టు ఉన్న వాళ్ళందరూ దేవుని దృష్టిలో ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏమవుతారో తెలుసా? విడిచిపెట్టబడతారు. దేవుడు లేడని మనసులో అనుకునేవాడు బుద్ధిహీనుడు. చెడు పనులు చేస్తూ ప్రార్థన చేస్తాడు అనుకునేవాడు బుద్ధిహీనుడు. కోపపడేవాడు బుద్ధిహీనుడు. అసూయపడేవాడు బుద్ధిహీనుడు. లోక సంపాదనే సమస్తం అనుకునేవాడు బుద్ధిహీనుడు. మా పాపములను కడిగయ్యా, మా దోషములను కడిగయ్యా, నీకిష్టము లేని జీవితాల నుండి మమ్మల్ని విడిపించు నాయన. మా బుద్ధిహీనతల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. జ్ఞానము కలిగిన హృదయాన్ని మాకు దయచేయి. మా దినములు లెక్కించే జ్ఞాన హృదయం మాకు దయచేయి. పైనుండి వచ్చే పవిత్రమైన, స్వచ్ఛమైన, సులభముగా లోబడే దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపు నాయన. యవ్వన బిడ్డలను దర్శించు నాయన. లోకాశలతో, శరీరేచ్ఛలతో పోరాడుతున్న వారికి జయ జీవితాలు దయచేయము. ఉద్యోగాలు లేవని, వ్యాపారాలు దివాళాలు తీసాయని, అన్యాయం చేయబడ్డారని, మోసం చేయబడ్డారని, అనేక రకాల అనారోగ్యాలతో పీడించబడుతున్నానని ఎవరెవరెక్కడ నిలబడి నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. 2-3 మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నావు. అపవాది క్రియలను బంధించుచున్నాము తండ్రి. 2-3 ఏది విడిపిస్తారో ఏకీభవించి అది విడిపించబడుతుందన్నావు. పరిశుద్ధాత్ముని ఈ రాత్రి నీ సన్నిధితో నింపినట్లు విడుదల చేయించున్నాము నాయన. ప్రతి ఒక్కరు తమ జీవితాలలో ఉన్న నిస్పృహ, నిరుత్సాహముల నుండి విడుదల పొందినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి సర్వసత్యములోనికి నడిపించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.